కేసీఆర్ అలా పక్కకు జరగగానే కరెంటు కాటగలిపింది. రైతు బంధు బంద్ అయింది. సాగునీళ్లకు అడ్డుకట్ట పడింది. మొన్నటి వరకు కలకలలాడిన ప్రాజెక్టులు ఇప్పుడు నీటి చెమ్మ లేక వెలవెలబోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడి వాగు ప్రాజెక్టులో మట్టి తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. మత్తడి వాగు మొన్నటి వరకు మత్తడి దుంకుతూ కనిపించేది. కానీ ఇప్పుడు పూర్తిగా వట్టిపోయింది. నీళ్లు లేక ఎడారిని తలపిస్తుంది. వాగు ఎండిపోయి క్రికెట్ మైదానంలా మారిపోయింది. నీటి చెమ్మ కరువై ఒండ్రు మట్టి పైకి తేలింది. బీఆర్ఎస్ పాలనలో నిండుకుండలా ఉన్న మత్తడి వాగు ప్రాజెక్ట్ ఇప్పుడు ఇలా ఎడారిని తలపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడివాగు ప్రాజెక్టు 1200 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. నిన్న మొన్నటి దాకా నీటితో కలకలలాడుతూ ఉండేది. నిత్యం ప్రాజెక్టు మార్గం గుండా రాకపోకలు సాగించే వారికి నిండు జలాలతో కనువిందు చేసేది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు నీళ్లు లేక వెలవెలబోతుంది. నీటి మట్టం పూర్తిగా అడగంటిపోవడంతో ఎడారిని తలపిస్తుంది. ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయి కనిపిస్తుండటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొన్నటి వరకు కనిపించిన నీరు ఒక్కసారిగా అడగంటిపోవటం ఏంటని అయోమయానికి గురవుతున్నారు. గత 17-18 సంవత్సరాల క్రితం ఆ సమయంలో నిర్మించినటువంటి ఈ మత్తడివాగు ప్రాజెక్టు చాలా అంటే కింద ఉన్నటువంటి ఎంతోమంది రైతులు ఈ ప్రాజెక్ట్ అయితే తమ భూములకు నీళ్ళు వస్తాయని మంచి 3 కాలాలు పంటలు పండించుకోవచ్చని ఎంతో సంతోషపడ్డటువంటి తరుణంలో ఇవాళ ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటికీ దీంట్లో సరైన రీతిలో నీళ్ళు ఆగకపోవడం, మరి ఈసారి అయితే ఈ సంవత్సరం చూస్తుంటే చాలా దారుణంగా మొత్తానికి నీళ్లు అట్టిపోయి అసలు రైతులకు ఒక్క చుక్క కూడా నిరందించలేని పరిస్థితిలో ఈ ప్రాజెక్టు ఇవాళ ఉంది. అలాగే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి గేట్ల పరిస్థితి చూస్తుంటే కూడా ఇక్కడ ఉన్న అధికారుల కొంచెం చిన్నపాటి నిర్లక్ష్యంతో ఈసారి అక్కడ చిన్న గేట్ కింద ఒక ఏదో అడ్డంకితో నీళ్ళన్నీ పోవడం జరిగింది. దానివల్ల ఉన్న నీళ్ళన్నీ కాలైపోయినాయి. ఎడమ కాలువ అనే పూర్తి స్థాయిలో నిర్మించకపోవడంతో కింద ఉన్నటువంటి హస్నాపూర్, పొన్నారి ఈ ప్రాంత రైతులకు నీరు అందే సమస్య అసలు నీరు అందకపోవడం అనేది జరుగుతుంది. మత్తడివాగు ప్రాజెక్టు అంతరాష్ట్ర రహదారికి పక్కనే ఉంది. ఈ ప్రాజెక్టులో నిత్యం నీళ్లు కనిపించేవి. కానీ గత పక్షం రోజుల నుంచి నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 277.5 అడుగులు కాగా ప్రస్తుతం 270 అడుగులు కూడా లేవు. నిండు జలాలతో ఉండే మత్తడివాగు ప్రాజెక్ట్ ప్రస్తుతం నీరు లేక కల కోల్పోయింది. ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి 1200 ఎకరాలకు 3 కాలాల్లో సాగునీరు అందేది. దీంతో వడ్డాది, బండల నాగపూర్, జామిడి, కప్పల్ద, జందాపూర్ గ్రామాల రైతులకు సాగునీరు పారేది. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిగా అడగంటడం వల్ల సాగునీరు అందే అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో ప్రాజెక్టు గుట్ట కింద రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలు మధ్యలోనే ఎండిపోతున్నాయన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ ప్రభుత్వ పాలకులు కానీ ఇరిగేషన్ అధికారులు సంబంధిత రికార్డులు వాళ్ళకి సమర్పిస్తే ఈ ప్రభుత్వం ఎడమ కాలువ నిర్మాణం జరగాలని, అలాగే ఈ కట్ట ఏదైతే ఉన్నదో దీన్ని పూర్తి స్థాయిలో కొంచెం అక్కడ గేట్ల దగ్గర అక్కడ పూర్తి స్థాయిలో నిర్మిస్తే ఇందులో నీళ్ళాగి పైన ఉన్నటువంటి తాంసీ ప్రాంతానికి భూగర్భ జలం పెరగడంతో పాటు కింది రైతులకు మంచి 3 కాలాలకు నీళ్ళు అందించే ప్రయత్నం కూడా సాగుతుంది. కాబట్టి పాలకులు, అధికారులు దీనిపై కొంచెం చొరవ తీసుకొని ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మించి ఎడమ కాలువ కూడా నిర్మిస్తే రైతులకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఎండల తీవ్రత కూడా ఎక్కువ ఉండటంతో ఈ ప్రాజెక్టులో నీళ్లు పూర్తి స్థాయిలో అట్టిపోవడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితి ఈ 16-17 ఏళ్లలో కూడా మేము కూడా ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరం మొత్తం నీళ్లు మొత్తం ఎండిపోయి అసలు ఆ గేట్లు మొత్తానికి ఓపెన్ చేసినా కానీ ఒక చుక్క కూడా కిందికి పోయే పరిస్థితి కూడా లేకుండా ఇది తయారైంది. దీనికి మంచి సోర్స్ ఉంది. తాంసీ వాగు అయితేనేది, ఉమ్మడం వాగు అయితేనేది మంచి సోర్స్ ఉన్నది, మంచి నీళ్లు స్టోరేజ్ అవుతుంటాయి. కానీ దీంట్లో ఎందుకో నీళ్ళు ఆగకపోవడం, ఈ ఎండల తీవ్రత వల్ల కూడా నీళ్ళన్నీ మొత్తం వెళ్ళిపోవడంతో రైతులు చాలా కిందనున్న రైతులు ఎన్నో ఆశలతో పంటలు వేసుకున్న రైతులు కూడా ఇవాళ నిరాశ చెంది వాళ్ళ పంటలు ఎండిపోవడం అనేది కూడా జరిగింది. మొన్నటి వరకు నిండుకుండలా కనిపించే మత్తడివాగు ప్రాజెక్టు ఇప్పుడు ఇలా వట్టిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు లేకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని రైతులతో పాటు స్థానిక ప్రజలు కంగారు పడుతున్నారు.